మహాశివ పురాణం రుద్ర సంహిత యుద్ధఖండం. తదనంతర వృత్తాంతాన్ని సూతుడు సోనకాది ఋషులకు ఇలా చెప్పసాగాడు. మునులారా, పూర్వం ఋషి సత్తముడైన సనత్కుమారుడు మా గురువు గారైన వ్యాస మహర్షికి చెప్పిన త్రిపురాసుర సంహారగాథను మీకు వివరిస్తున్నాను వినండి. ఇందులో లోకనీతి, తత్వము రెండూ ఉన్నాయి. సత్వరజస్తమో గుణాలే త్రిగుణాలు. ఆ త్రిగుణాలే ఈ గాథలో త్రిపురములు. త్రిగుణాతీతుడైతే కాని మానవుడు ముక్తుడు కాలేడు. ఆ త్రిగుణాలను జయించే ఉపాయాన్ని చెప్పే గాథ ఈ త్రిపుర సంహారగాథ. సృష్టి అంతా త్రిగుణాత్మకం. త్రిగుణముల యొక్క సమస్థితి శాంతి. వాటి ప్రకోపమే లోకంలో ప్రళయం. వ్యక్తి విషయంలో అయితే అది రోగం. త్రిగుణాలే లోకంలో సుఖదుంహకాలకు కారణములవుతున్నాయి. సత్వగుణం కూడా బాధిస్తుందా అంటే అది కూడా ఒక విధమైన సాత్వికాహంకారాన్ని పెంచుతుంది. ఏ అహంకారమైనా అహంకారమే గదా. అహంకార వినాశనమే జీవన్ముక్తికారకం. అహంకారం నశించిన నాడు పునర్జన్మకు కారణమైన బీజం నశించినట్లే. ఆత్యంతిక దుంహక నివృత్తి రూపము పునర్జన్మ రాహిత్యము అయిన స్థితియే ముక్తి. అహంకారం అంటే నేను అనే భావన. ఈ భావన లోకంలో దేహంతో తాదాత్మ్యాన్ని చెంది ఉంటున్నది. అది ఉన్నంతవరకు నాది అనే భావన ఉంటుంది. నేను నుండి నాది నుండి ధన సంపాదన, దాని నుండి వస్తు సంపాదన, దాని నుండి సుఖదుంహకాలు కలుగుతున్నాయి. ఋషులారా, అందువల్ల నేను అనే భావనను దేహమీది నుండి ఆత్మ వైపుకు మళ్లించాలి. ఆత్మ సర్వవ్యాపకము, పూర్ణము అయినది కనుక ఆత్మైక్యం సిద్ధించి నప్పుడు పూర్ణత్వం సిద్ధించినట్లే. అదే ముక్తి. దీనికి నిష్కామ కర్మాచరణ ఒక్కటే ఉపాయం. దీనిని అనుష్ఠిస్తే మనం నిత్యజీవితంలో కర్మలను ఆచరించటం వల్ల వచ్చే ప్రతిబంధకం తొలగిపోతుంది. కర్మ ప్రతిబంధకం పునర్జన్మ రూపంలో ఉంటుంది. తిరిగి జన్మించకపోవటమే ముక్తి. ఈ నిష్కామ కర్మాచరణ ద్వారా మానవుడు ఇహంలో సుఖాన్ని, పరంలో ముక్తిని పొందుతాడు. సందేహం లేదు. వేదంలో చెప్పబడిన అట్టి పవిత్రగాథను వినండి. తపోధనులారా, మీకు గతంలో కుమారస్వామి తారకాసురుని సంహరించిన గాథను చెప్పాను. ఆ అసురునికి 3 కొడుకులు. పెద్దవాడు తారకాక్షుడు. రెండవవాని పేరు విద్యున్మాలి. మూడవవాడు కమలాక్షుడు. 3 సమాన బలులు. వారు జితేంద్రియులు, ద్రూహ్య చిత్తులు, మనోనిగ్రహులు, సత్యవాక్య పరాయణులు, విశేషించి దేవతా ద్రోహులు. వారు తండ్రి మరణానికి దుంహకించి మృత్యువును జయించాలనే సంకల్పంతో సకల భోగాలను త్యజించి మేరు పర్వతం వద్దకు పోయి తీవ్ర తపశ్చర్యలో మునిగిపోయారు. వేసవికాలంలో పంచాగ్ని మధ్యమందు, వానాకాలంలో తడుస్తూ నిలబడి వర్షంలోనూ, హేమంతంలో కంకదహ్నమైన జలాలలోనూ నిలబడి ప్రాణాలను లెక్కచేయక పితామహుని ఉద్దేశించి ఉగ్రమైన తపస్సును ఆచరించారు. కొంతకాలం కందమూలాలను భక్షించి, మరికొంతకాలం జలపానం చేసి, ఆపై వాయువును పూరించి పిమ్మట దానిని కూడా బంధించి, ధర్మంతో జీవిస్తూ లోకాలన్నీ ఆకులపాటును పొందగా ఘోరమైన తపస్సు చేశారు తారకపుత్రులు. వారి తపస్సుకు మెచ్చి వారిజోద్భవుడు ప్రత్యక్షమై కోరిన వరాన్ని అనుగ్రహిస్తాను కోరుకొమ్మని ప్రసన్నుడై పల్కగా వారిలా ప్రార్థించారు. ఓ పద్మసంభవా! ఏ ప్రాణిచేతకూడా మాకు మరణం లేకుండా వరాన్నీయి. జరా, రోగములు మమ్ము దరిజేరకుండుగాక. నిమిషంలో మృత్యువు కబళించివేస్తుంటే ఈ సిరి సంపదలు, భోగ భాగ్యాలు, ధనకనక వస్తు వాహనాదులు ఇదంతా వ్యర్థమే కదా. కనుక మరణంలేని శాశ్వత జీవితాన్ని ప్రసాదించు. ముల్లోకాలలోని వారందరిని మేము మాత్రం మృత్యువుకు ఆహారంగా అప్పచెపుతాం. వారి కోరికకు విస్మితుడై విరించి శంకరుని స్మరించి ఇలా అన్నాడు. ఓ రాక్షసులారా! దుర్లభమైన కోరికను మీరు కోరారు. లోకంలో మరణం లేకపోవటం అసంభవం. ఏదీ నిత్యము, శాశ్వతము కాదు. ఒక్క మృత్యువుకు మృత్యుడైన రుద్రుడు, విష్ణువు తక్క వారు నిర్గుణులు. లోకానుగ్రహం నిమిత్తం వారు సగుణ రూపాన్ని స్వీకరించారు. కావున మీ బుద్ధి చాతుర్యాన్ని ఉపయోగించి ఏ ఏ కారణాల వలన మరణం సంభవిస్తుందో వాటినుండి రక్షణ కలిగేటట్లు వరాన్ని కోరండి. మరొక హెచ్చరిక. లోకాన్ని పీడించటం కొరకు తపస్సు చేసి వరాలను పొందినా దాని ఫలం దక్కదు. దానికా రాక్షసులు సరే అని కొద్దిసేపు ఆలోచించి ఇలా కోరారు. కమలోద్భవా! సకల సంపత్సమృద్ధి సహితమైన 3 నగరాలను 3 లోకాలలోనూ సంచరించే వాటిని నిర్మించి మాకు ఇయ్యి. మేము వాటిని అధిరోహించి త్రిలోకాలలోనూ సంచరిస్తాం. మరొక్క నియమం. మధ్యాహ్నకాలంలో చంద్రుడు పుష్యానక్షత్రయుక్తుడై అభిజిత్ లగ్నంలో ఉండగా ఆ 3 నగరాలు ఒకే స్థానంలోకి వచ్చినప్పుడు సర్వదేవతా స్వరూపుడైన శంకరుడు ఎవరి ఊహకు అందని రథాన్ని అధిరోహించినవాడై అచింత్యమైన ఒకే ఒక బాణంతో మా నగరాలను భేదించుగాక.
ఆ నగరాలు ఆకాశంలో నల్లని మేఘాల మధ్య ఒకదానిపై ఒకటి ఉండి కంటికి కనిపించకుండా ఉండుగాక. ఆ 3 పురాలు కలిసి ఒకటిగా ఉండి మేము అన్యోన్యంగా ఉండెదముగాక. ఇలా ప్రార్థించి తారకాక్షుడు బంగారు నగరాన్ని, కమలాక్షుడు వెండి నగరాన్ని, విద్యున్మాలి ఇనుప నగరాన్ని కోరారు. వాణీ వల్లభుడంత శివుని స్మరించి, మయుని ఆహ్వానించి, రాక్షసులు కోరినట్లుగా 3 నగరాలను నిర్మించి ఇమ్మని ఆజ్ఞాపించి అంతర్హితుడయ్యాడు. మయుడు తన శిల్పచాతురినుపయోగించి కల్పద్రుమ సంకీర్ణము, గజవాజి సమాకులము, దివ్యమణి స్థగిత నానా ప్రసాద విరాజితము, సూర్యమండల సంకాసము, పద్మరాగ సమాకీర్ణము, వాపికూప తటాక దీర్ఘకా శోభితము, నందనవన సమాన ఉద్యానవన సుశోభనము, మత్తమాతంగ తురంగ రథ శిబికావిరలంకృతము అయిన 3 నగరాలను నిర్మించి అసురులకిచ్చి మయుడందులో ప్రవేశించాడు. ఇంకా అందులో రుద్రాలయము, అగ్నిహోత్రశాల, వేదాధ్యయన పాకశాల, గోశాల ఇత్యాదులున్నాయి. వేదశాస్త్ర విశారదులైన విప్రులు, శ్రోతస్మార్తకర్మల తత్వాన్ని తెలుసుకొన్న స్వధర్మ నిరతులైన బ్రాహ్మణులు, అగ్నిహోత్ర నిరతులైన ఆహితాగ్నులు భార్యాబిడ్డలతో అక్కడ సుఖంగా ఉంటున్నారు. వేదశాస్త్ర పురాణాలలో చెప్పబడిన ధర్మాలను ఆచరించే ప్రజలతో ఆ నగరాలు నిండి ఉన్నాయి. అచ్చటి ప్రజలందరూ శివభక్తులే. ప్రతి ఇంట్లోనూ ఒక శివ మందిరముంది. ప్రజలకు ఏ లోటు రాకుండా ఆ పురాలను పాలిస్తున్నారు. అసురులు కాని దేవతలను మాత్రం ధిక్కరించి పీడిస్తున్నారు. ఇక అక్కడ త్రిపురాసురుల తేజస్సు ముందు వెలవెలపోయిన దేవతలు వారు పెట్టే బాధలను తట్టుకోలేక పితామహుని సమీపించి ప్రార్థించగా ఆయన శివుని శరణు వేడమని ఉపాయాన్ని చెప్పాడు. అప్పుడు ఇంద్రాది దేవతలందరూ కైలాసానికేగా వృషభధ్వజుని ఇలా స్తుతించారు. శ్లోకం నమో హిరణ్యగర్భాయ సర్వసృష్టి విధాయినే నమస్థితి కృతే తుభ్యం విష్ణవే ప్రభవిష్ణవే నమో హరస్వరూపాయ భూత సంహారకారినే నిర్గుణాయ నమస్తుభ్యం శివాయామిత తేజసే అవస్థారహితాయాథ నిర్వికారాయ వర్చసే మహాభూతాత్మ భూతాయ నిర్లిప్తాయ మహాత్మనే నమస్తే భూతపతయే మహాభారసహిష్ణవే తృష్ణాహరాయ నిర్వైరాకృతయే భూరితేజసే తాత్పర్యం నీవు హిరణ్య గర్భుడవై సృష్టినంతను చేసితివి. సర్వసమర్థుడగు విష్ణువు యొక్క రూపమును దాల్చి జగత్తును రక్షించుచున్నావు. నీకు నమస్కారము. నీవు రుద్రస్వరూపుడవై ప్రాణులను సంహరించెదవు. కాని నీవు నిర్గుణుడు, సాటిలేని తేజస్సు గలవాడు అగు శివుడవు. నీకు నమస్కారము. అవస్థలకు అతీతుడవు, వికారరహితుడు, తేజస్వరూపుడు, పంచమహాభూతముల స్వరూపములోనున్నవాడు, కర్మలేపము లేనివాడు, అఖండాత్మస్వరూపుడు, భూతములకు ప్రభువు, బ్రహ్మాండ భారమును మోయువాడు, తృష్ణను పోగొట్టువాడు, దోషరహితమగు ఆకారము గలవాడు, మహాతేజస్శాలి అగు శివునకు నమస్కారము. శ్లోకం మహాదేవ నమస్తుభ్యం త్రిలోకినందనాయ చత్ప్రద్యుమ్నాయ నిరుద్ధాయ వాసుదేవాయ తే నమః సంకర్షణాయ దేవాయ నమస్తే కంసనాశినే చానురమర్దినే తుభ్యం దామోదర విషాదినే హృషికేశాచ్యుత విభో మృడ సంకరతే నమః అధోక్షజ గజారాతే కామరే విషభక్షణ నారాయణాయ దేవాయ నారాయణ పరాయ చ నారాయణ స్వరూపాయ నారాయణ తనుద్భవ్. ఓ మహాదేవా, ముల్లోకములను ఆనందింపజేయు నీకు నమస్కారము. అతిశయించిన మహిమగల నీకు నమస్కారము. సర్వస్వతంత్రుడవగు నీకు నమస్కారము. సర్వప్రాణులలో చైతన్యస్వరూపునిగా నివసించే నీకు నమస్కారము. నీవు భక్తజనులను ఆకర్షించు దేవుడవు. చానురుని మర్దించి కంసుని సంహరించిన నీకు నమస్కారము. మెడలో మాలను ధరించువాడా, విషమును భక్షించిన నీకు నమస్కారము. ఇంద్రియములను పాలించువాడా, చ్యుతిలేనివాడా, సర్వవ్యాపి, రక్షక, సంకరా, నీకు నమస్కారము. ఇంద్రియ గోచరము కానివాడా, గజాసురుని సంహరించినవాడా, కాముని దహించినవాడా, విషమును భక్షించినవాడా, నారాయణుని శరీరము నుండి పుట్టినవాడా, నీవు నారాయణ భక్తుడవు మరియు నారాయణ స్వరూపుడవు. అట్టి నారాయణ దేవుడవగు నీకు నమస్కారము. స్లో నమస్తే సర్వరూపాయ మహానరకహారినే పాపపహారినే తుభ్యం నమో వృషభవాహన క్షణాది కాలరూపాయ స్వభక్త బలదాయనే నానారూపాయ దైత్య చక్ర విమర్ధినే నమో బ్రహ్మణ్య దేవాయ గోబ్రాహ్మణ హితాయ చ సహస్రమూర్తయే తుభ్యం సహస్రావయవాయ చ ధర్మరూపాయ సత్వాయ నమస్సత్వాత్మనే హర వేదవేద్యస్వరూపాయ నమో వేదప్రియాయ. ఓ వృషభవాహన, సర్వజగత్స్వరూపుడవు, పాపములను పోగొట్టి నరకం నుండి రక్షించువాడవు అగు నీకు నమస్కారములు. క్షణము మొదలగు కాలములకు అధిష్టానమైనవాడు, తన భక్తులకు బలమునిచ్చువాడు, వివిధ రూపములలో ప్రకటమగువాడు, రూపరహితుడు, రాక్షస సమూహములను నశింపజేయువాడు, వేదవేత్తలచే ఆరాధింపబడువాడు, గోవులకు బ్రాహ్మణులకు హితమును చేయువాడు, జగత్తులోని నానారూపములలో వ్యక్తమగువాడు, అసంఖ్యాకములగు అవయవములు గలవాడు, ధర్మస్వరూపుడు, సత్వగుణస్వరూపుడు అగు నీకు నమస్కారము. ఓ హరా, నీ స్వరూపము వేదముల యందు తెలియదగును. నీకు వేదములు ప్రియమైనవి. నీకు నమస్కారము.
స్లో నమో వేదస్వరూపాయ వేదవక్త్ర నమో నమః సదాచారాధ్వగమ్యాయ సదాచారాధ్వగామినే విష్టరస్రవసే తుభ్యం సమసత్యమయాయ చత్ సత్యప్రియాయ సత్యాయ సత్యగమ్యాయ తే నమః నమస్తే మాయనే తుభ్యం మాయాధీసాయ వై నమః బ్రహ్మగాయ నమస్తుభ్యం బ్రహ్మనే బ్రహ్మజాయ చ తపసే తే నమోస్త్విస తపసా ఫలదాయ్ స్తుత్యాయ స్తుతయే నిత్యం స్తుతి సంప్రీతచేతస్ వేదము నీ స్వరూపమే నీ ముఖమే వేదము సదాచారమనే మార్గమునందు పయనించు నీవు సదాచారమనే మార్గమునందు నడుచువారిచే పొందబడెదవు నీకు అనేక నమస్కారములు. తరువాత ఏం జరుగుతుంది అనేది నెక్స్ట్ వీడియోలో చూద్దాం. విద్యేశ్వర సంహిత, రుద్ర సంహితలోని సృష్టి ఖండం, సతీ ఖండం, పార్వతీ ఖండం పీడీఎఫ్ ఫైల్ లింకు కింద డిస్క్రిప్షన్లో ఉంది. మా వీడియో మీకు నచ్చినట్టు అయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ముఖ్యంగా సబ్స్క్రైబ్ చేసుకోవడం మరచిపోకండి. మీ సలహాలు సూచనలు ఏమైనా ఉంటే కామెంట్ చేయండి. సోషల్ మీడియాలో ఫాలో అవ్వండి.